కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వాక్యం. ఇరవై 25వ వాక్యం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 25వ వాక్యం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీన్ని చేయుడని చెప్పాను. ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడైన దేవా, కృపకలిగిన ప్రభువా, ఈ ఘనమైన గొప్ప నామానికి వేలాది స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా భూమి మీద ఉంచినందుకు నీకే స్తోత్రం. ఎంతో చెడ్డ కాలంలో ప్రభువా నైనా మరి రకరకాల బోధల మధ్య మేము నివసిస్తున్నాం. దేవా ప్రభువా నాయన, అయినప్పటికీ నీ కృప చొప్పున, దయ చొప్పున నీ జీవవాక్యం మాకు అందిస్తూ మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు నీకే స్తోత్రం. వచ్చిన ప్రతి బిడ్డని నీ యొక్క రక్తం ప్రోక్షించి ప్రభువా నాయన, మీ జీవవాక్యాన్ని ప్రభువా మీరే మాట్లాడండి. దేవా ప్రభువా, దేవా ఆది నుంచి అంతవరకు మీరే మాకు తోడై ఉండండి. ప్రభా, మా ప్రతి పాపాన్ని క్షమించండి. తలంపుల ద్వారా ప్రభా నాయన, మరి చూపుల ద్వారా ప్రభా నాయన, క్రియల ద్వారా మేము చేసిన ప్రతి పాపాన్ని ప్రభా నీ రక్తంతో కడిగి మమ్మల్ని క్షమించి దేవా ప్రభా నీ పరిశుద్ధ బలలో పాల్గొనడానికి కావలసిన యోగ్యత దయచేయమని, దేవా ప్రభా అయోగ్యునైన నాకు నీ జ్ఞానం దయచేయమని, ఈ యొక్క రక్తం నా మీద ప్రోక్షించి ప్రతి యొక్క దోషాన్ని తుడిచివేయమని నీకే మహిమ ఘనత స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇక్కడ యేసు ప్రభువే స్వయంగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే 25వ వాక్యంలో, ఇది నా రక్తం వలనైనా కొత్త నిబంధన. దేవుడు పాపానికి పరిష్కారం వెతుకుతున్నాడు. మొట్టమొదటి నుంచి కూడా ఆదాము హవ్వ పాపం చేసినప్పుడు తండ్రి అయిన యెహోవా ఏం చేశాడంటే, మరి వాళ్ళు పాపం చేయగానే 2 మరి గొర్రెల్ని పొట్టేళ్ళని వధించి వాటి చర్మాల్ని అవ్వాదానికి తొడిగించాడు. అక్కడ ఆయన ఉద్దేశం ఏంటంటే, వాళ్ళ పాపానికి బదులుగా ఆయన రక్తం చిందించాడు. అక్కడి నుంచి ఆయన రక్తం మీదే మరి మనసు పెట్టాడు. ఉదాహరణకి మరి లేవి కాండం 16వ అధ్యాయం అంతా కూడా ఎలాగా పాప పరిహారార్థ బలి ఇవ్వాలి, ఎలాగా రక్తం ప్రోక్షించాలి, ఆ 16వ అధ్యాయం అంతా కూడా ఎక్కువగా లేవి కాండాలలో మరి రక్తం గురించిన మరి సమాచారం ఉంటుంది. అయితే మరి క్రొత్త నిబంధన అంటే అగ్రిమెంట్ అన్నమాట. ఇది క్రొత్త నిబంధన. మరి పాత నిబంధనలో దేవుడు అబ్రహాంతో 17వ అధ్యాయము ఆది కాండము 10-11 వాక్యాలు. నాకును నీకును నీ తరువాత నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా
మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలను. మీరు మీ గోప్యాంగ చర్మమున మీరు మీ గోప్యంగ చర్మమున సున్నతి పొందవలెను. సున్నతి పొందవలను. అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండెను. నిబంధనకు సూచనగా కాబట్టి ఇక్కడ ఒక అగ్రిమెంట్లోకి ఎంటర్ అవుతున్నారు. ఎవరు? అబ్రహాము, దేవుడు. నిబంధన, అగ్రిమెంట్. కాబట్టి అది మరి మనం పాత నిబంధనకి సంబంధించిన అగ్రిమెంట్ అన్నమాట. అందువలన మరి ఇప్పటికి కూడా యూదులు మరి ఈ యొక్క సున్నతి అనే దాని మీద డిపెండ్ అవుతారు. వాళ్ళు మేమందరం కూడా రక్షణ పొందామని అనుకుంటారు. ఎందుకని? వాళ్ళందరూ కూడా సున్నతి చేయించుకుంటారు కాబట్టి మేమందరం కూడా రక్షణ పొందేమనే తలంపుతో వాళ్ళు ఉంటారన్నమాట. వాళ్ళకి న్యూ అగ్రిమెంట్, న్యూ కవనెంట్లోకి వాళ్ళు ఎంటర్ కాల ఇప్పటి వరకు. అయితే దేవుని కృప వలన యేసుప్రభు శిష్యులందరూ కూడా యూదులే. కొంతమందికి దేవుడు ఆ గ్రహింపు ఇచ్చాడు, వాళ్ళకి మరి రక్షణ దొరికింది. అయితే దేవుడు ఈ యొక్క రక్తానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చాడు. మనం అదేవిధంగా నిర్గమాకాండం 11వ అధ్యాయం 12వ అధ్యాయం 12వ వాక్యంలో, నిర్గమాకాండం 12వ అధ్యాయం 12వ వాక్యం, ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందు మనుషుల్లోనే కానీ జంతువుల్లోనే కానీ కాండం 7వ 12వ అధ్యాయం 7వ వాక్యం, ఈ నెల 14వ దినము వరకు మీరు దాన్ని ఉంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలీల సమాజము వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తం కొంచెం తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారబంధపు 2 నిలువు కమ్మీల మీదను పై కమ్మీ మీదను చల్లి. కాబట్టి ఆయన అక్కడ ఒకటి చెప్తున్నాడు. చివరిగా ఆయన చేసిన సూచక్రియలలో చివరి సూచిక క్రియ ఏంటంటే, ఐగుప్తు దేశంలో వాళ్ళ తొలిచూళ్ళందరినీ కూడా చంపుతానని చెప్పాడు. ఫరో మొదలుకొని అధికారులు వాళ్ళ పిల్లలందరి తొలిచూళ్ళను చంపుతాను అని చెప్పాడు, హతం చేస్తానని చెప్పాడు. కారణం ఏంటంటే వాళ్ళు ఇశ్రాయేలీలను పోయినందున దేవుడు అలా చెప్పి, అయితే ఇశ్రాయేలీలకు ఒక ఎగ్జంప్షన్ ఇచ్చాడు. మీరంతా కూడా మరి ఒక పశువుని చంపి దాని రక్తాన్ని ఆ గుమ్మాలకి ప్రోక్షించమని చెప్పాడు. ఇక్కడ మళ్ళీ 12-13 నిర్గమకాండం 12వ అధ్యాయం 12-13. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషుల్లోనే గాని జంతువుల్లోనే గాని తొలి సంతతి అంతయు హతం చేసి ఐగుప్తు దేవతలకందరికి తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద
ఆ రక్తం మీకు గుర్తుగా ఉండను. నేను ఆ రక్తమును చూచి నేను ఆ రక్తంను చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను. మిమ్మును నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు. కాబట్టి దేవుడు మరి ఈ యొక్క రక్త ప్రోక్షణ గుమ్మాల మీద అనేది ఒక నియమాన్ని పెట్టాడు అన్నమాట, ఇశ్రాయేల్ని రక్షించడానికి. ఆడ అంటే ఎందుకు రక్తాన్ని దేవుడు ఎంచుకున్నాడు అనేది, ఎందుకంటే లేవి కాండంలో రక్తం ప్రాణం కాబట్టి దాన్నే నేను ఎంచుకున్నాను అన్నట్లు చెప్తున్నాను. కాబట్టి ఇది మీ కొరకు చిందించిన నా రక్తము, ఇది క్రొత్త నిబంధన అని యేసు ప్రభు తన శిష్యులతో చెప్తున్నాడు. ఇది మీరు చెయ్యాలని చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి ఎవరైతే యేసు ప్రభు రక్తమందు మరి నమ్మకం ఇస్తారో, మరి యేసు ప్రభు రక్తమందు శరీరమందు నమ్మకం ఇస్తారో, నా రక్తము త్రాగి నా శరీరం తినిన వాడే నిత్య జీవము కలవాడు, వాడిని నేను లేపుతానని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ఈ యొక్క రక్తము కొత్త నిబంధన, ఈ రక్తము క్రొత్త నిబంధన అని 25వ వాక్యంలో 11వ అధ్యాయం 25వ వాక్యంలో ప్రభువు చెప్తున్నారు. కాబట్టి మళ్ళీ మనం ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వాక్యంలో మనం ఏం చూస్తామంటే, నీ రక్తం ఇచ్చి అనేక జనాల్లో, అనేక భాషలు మాట్లాడే వాళ్ళు, అనేక మందిలో నువ్వు జనాల్ని కొని మరి దేవునికి ఒక రాజ్యంగా చేసేవని ఉంటుంది. చదవండి అది. నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ, ప్రతి ప్రజలోనూ, ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారికి ఒక రాజ్యంగాను యాజకులుగాను చేసేటివి. కాబట్టి మనం రక్షింపబడుతున్నామంటే కారణం ఏంటంటే యేసు ప్రభు మనకి చిందించిన రక్తమేనమాట. రక్తం ద్వారా మనకి క్షమాపణ ఉంటుంది, విమోచన కూడా ఉంటుంది అన్నమాట. మనకి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యంలో, దేవుని కృపా మహదైశ్వర్యం బట్టి ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకి విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నాం. ఈ విమోచన అనే పదం మనం అర్థం చేసుకోవటం చాలా కష్టం అన్నమాట. విమోచన అంటే ఏంటంటే డబ్బులు పెట్టి కొనటం అన్నమాట. ఇది ఎకనామికల్ టర్మ్ విమోచన అంటే. మనం 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 19వ వాక్యంలో, లోకము దుష్టుని యందు ఉన్నది. దుష్టుడు మనల్ని బంధించేశాడు. లోకము దుష్టుని యందు ఉన్నది. మనం ఏడున్నాం? లోకంలో ఉన్నాం. ఎక్కడ ఉన్నాం? దుష్టుని చెరలో ఉన్నాం. కాబట్టి మరి యేసు ప్రభు రక్తం ఏం చేస్తుంది? ఆ దుష్టుని చేతిలో నుంచి ఆయన డబ్బులు పెట్టి మనల్ని కొనుక్కొని ఆయన చేతిలో నుంచి లాక్కుంటున్నాడు. ఆయన నాకు అది యోహాను సువార్త 10వ అధ్యాయంలో మరి ఆయన ఒక మాట అంటాడు, నా గొర్రెలుని ఎవడు కూడా లాక్కోలేడు నా చేతిలో నుంచి అనే అర్థాన్ని వచ్చే మాట ఆయన వాడతాడు. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయంలో చదవండి. 10:29. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి. యోహాను సువార్త 10వ అధ్యాయం 29వ వాక్యం. అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవరినో వాడు అపహరింపలేడు. ఇప్పుడు ఈ గొర్రెల్ని అంటే విశ్వాసుల్ని ఆయన ఏం చేశాడు? కొనుక్కున్నాడు. ఎక్కడ? సాతాను నుంచి
కొనుక్కున్నాడు అన్నమాట. కాబట్టి దేవుడు మన విషయంలో 2 కార్యాలు చేశాడు. ఒకటి మనం సృష్టించాడు, రెండోది ఆయన మనల్ని కొనుక్కున్నాడు. ఎట్లా కొనుక్కున్నాడు? రక్తం పెట్టి కొనుక్కున్నాడు కాబట్టి, ఉదాహరణకి మనం ఒక వస్తువు అమ్మాము ఇంకొకరికి, మన స్థలాన్ని అమ్మాము, మన ఇల్లు అమ్మాము, మళ్ళీ అది మనం తీసుకోలేము కదా, మళ్ళీ నా ఇల్లు నాకు అని మనం అనలేము అమ్మిన తర్వాత. అట్లాగే కొంతమంది ఏమంటారంటే, ఒకసారి రక్షణ పొందిన తర్వాత వాడు మరి పర్మనెంట్గా రక్షింపబడతాడు అనే సిద్ధాంతం కూడా ఒకటి ఉంది. అది కాంట్రవర్షియల్ ఇష్యూ. మరి ప్రకటన గ్రంథంలో అంతం వరకు నమ్మకంగా ఉండకపోతే ఆ దీపాన్ని ఆర్పేస్తానండి. ఇది బ్యాలెన్స్డ్ వర్డ్ ఆఫ్ గాడ్ అన్నమాట. మనం ఒక్క కోణంలోనే చూడకూడదు. అయితే దేవుడు మనల్ని కొనుక్కున్నాడు. ఎట్లా కొనుక్కున్నాడు? ఆయన రక్తం బట్టి కొనుక్కున్నాడు. ఆయన రక్తం ద్వారా మనకేమొచ్చింది? విమోచన వచ్చింది. తర్వాత ఏమంటున్నాడు? పాప క్షమాపణ 7వ వాక్యంలో, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకి కలిగి ఉన్నాం. కాబట్టి ఇదే మాట పేతురు పత్రికలో 1వ అధ్యాయం 18వ వాక్యంలో ఈ యొక్క విమోచన గురించి మరి పేతురు చక్కగా రాస్తాడు. 1వ అధ్యాయం 18వ వాక్యం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టున్నట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును అగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. కాబట్టి మనం సాతాను చెరలో ఉంటే ఏం జరుగుద్ది అనేది మనం సరిగ్గా గ్రహించలేము. లోకం దుష్టుని యందు ఉంది. దుష్టుడు ఏది చెప్తే అది చేసేవాళ్ళం. ఇదివరకు ఏం చేసేవాళ్ళం? మన ఇష్టానుసారంగా మనం జీవించేవాళ్ళం. సినిమాలకు వెళ్తాం, మరి బూతులు మాట్లాడతాం, మన ఇష్టానుసారంగా మనం అబద్ధాలు ఆడతాం, మోసాలు, మరి దొంగతనాలు, లంచాలు, ఇవన్నీ కూడా ఇదివరకు మనం చేసేవాళ్ళం. ఇప్పుడైతే పరిశుద్ధుని యొక్క రక్తం చేత కొనబడి మనం విమోచింపబడ్డాము. అందుకనే మనం ప్రత్యేకమైన వారు. అక్కడ యెహోవా దేవుడు ఏమంటాడు? మిమ్మల్ని ఒక పరిశుద్ధ జనంగా, యాజక రాజ్యంగా నేను చూడాలని అంటాడు నిర్గమకాండం 19వ అధ్యాయం. కాబట్టి మనం ప్రత్యేకించబడిన వారము. అంటే అందరూ ఒకలాగా జీవిస్తే మనం ఒకలాగా జీవిస్తాం. యేసుక్రీస్తుకి మహిమ కలిగే జీవితం మనల్ని జీవిస్తాం. కాబట్టి రక్తం చేసే ముఖ్యమైన పని, మనం రక్షింపబడ్డామంటే. అందుకనే ఎప్పుడు మనం ఎఫెసీ 2:8 చూసుకుంటాం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఆయన కృప ఏంది? ఆయన రక్తం చిందించడమే ఆయన కృప అన్నమాట. ఆయన రక్తాన్ని నమ్మటమే విశ్వాసం. కాబట్టి విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది మీ క్రియల వలన కలిగినది కాదు. కాబట్టి ఎవరినో అతిశయించబడటానికి వీల్లేదు అని ఎఫెసీ పత్రికలో పౌలు చక్కగా తెలియజేస్తాడు. కాబట్టి ఈ రక్తాన్ని, యేసుప్రభు రక్తాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి, దాని ద్వారానే మనకి పాప క్షమాపణ కలిగిందని, దాని ద్వారానే మనకి విమోచన కలిగిందని నన్ను జ్ఞాపకం చేసుకుంటకై మీరు దీన్ని చేయండి. నా రక్తం, ఈ ద్రాక్ష రసం నా రక్తంతో సమానము. నన్ను జ్ఞాపకం చేసుకుంటకై మీరు దీన్ని తీసుకోండి అని యేసు ప్రభు చెప్తున్నాడు. మనం అయితే అనాలోచితంగానే బల్లో చేయేస్తూ ఉంటాం. మనం ఆ రక్తం తీసుకున్నప్పుడు ఆయన ఎంత దెబ్బలు తిని, ఎంత ముళ్ళ కిరీటం పెట్టుకొని, గొడ్డ దెబ్బలతో రక్తం చిందించాడు.
ఆ దృశ్యం అంతా కూడా మనం ఊహించుకొని మనం ఆ యొక్క ద్రాక్ష రసంలో పాలు పొందినట్లయితే మరి ఎంతో దుఃఖం వచ్చి మనకి పాపాన్ని చాలా దూరంగా పెడతాం. ప్రభు నా పాపం గురించి అంతగా హింస పొందాడా, అంతగా రక్తం గార్చాడా అనేది మనం ఆలోచించి మనం దాన్ని ధ్యానం చేసుకుంటా మనం బల్లలో పాల్గొవాలి. తర్వాత మనం చూసినట్లయితే ఈ రక్తం మన మనస్సాక్షిని శుద్ధి చేస్తూ ఉంటుంది అంట. మనం హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం ఆ యేసన్న గారి ఆ పాటలో ఉంటుంది. యేసు రక్తము రక్తము అని పాటలో మనస్సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తం. కాబట్టి హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 13వ వాక్యం. ఏలయనగా మేకల యొక్క ఎడ్ల 9:13 చదవండి. 14 నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయండి. ఇదేంటంటే నిర్జీవ క్రియలను విడిచి యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించడానికి ఏమో కావాలి, మనకి మనస్సాక్షి శుద్ధి కావాలి. మనస్సాక్షి శుద్ధి లేకుండా మనం దేవుణ్ణి ఆరాధించలేమన్నమాట. అందుకనే ఎంతో హెబ్రీల గ్రంథకర్త ఏమన్నాడు, నిర్జీవ క్రియలను విడిచి ఆయన్ని ఆరాధించడానికి మరి మనస్సాక్షిని శుద్ధి చేస్తూ ఉంటుంది రక్తం. కాబట్టి ఎట్లా శుద్ధి చేస్తుంది? ఉదాహరణకి మనం రోజు పాపం చేసామని మన మనసు చెప్తూ ఉంటుంది. లేకపోతే ఎవరినో దూషించాము, ఏదో కోప్పడ్డాము, ఒక చోట మరి శాంతంగా మాట్లాడాల్సింది ఎంతో మరి కోపంతో మాట్లాడాము. అప్పుడు మన మనస్సాక్షి మన మీద నేరం మోపుతూ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తాం? ప్రభువా నీ రక్తంతో కడుగు, నేను ఈరోజు పాపం చేశాను, అనవసరంగా కోపంలో రెచ్చిపోయాను, నేను అట్లా మాట్లాడకూడదు అని మనం పాపం ఒప్పుకున్నప్పుడు అది మనస్సాక్షి శుద్ధవుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు మనం ఎప్పుడు చదువుతూ ఉంటాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ఏం చదువుతాం? ఒక పెద్ద జన సమూహాన్ని మరి యోహోను చూసి ఆ దూతను అడుగుతాడు. ఏమడుగుతాడు? అయ్యా ఈ యొక్క గొప్ప 9వ వాక్యం చదవండి. 7వ అధ్యాయం 9వ వాక్యం. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జన్మలో నుండి ప్రతి వంశంలో నుండి ప్రజల్లో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో ఉండి వచ్చి ఎవరినో లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడింది. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్ల ఎదుటను మా రక్షణకై స్తోత్రమని ఎలుగెత్తి చెప్పిరి. తర్వాత మళ్ళీ మనం చూసినట్లయితే 14వ వాక్యం. అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఈలాగు నాతో చెప్పెను,
మహాశ్రమల నుండి వచ్చిన వారు వీరు మహాశ్రమం నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుపుకొని గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకొని వాటిని తెలుపు చేసుకుంటాయి. ఇందాక మనం ఏం చూసాం, మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది రక్తం. ఎప్పటికప్పుడు రక్తాన్ని మనం ఉపయోగించుకోవాలి. మన వస్త్రాలని ఎట్లా మనం రోజు ఉతుకుతామో అట్లాగా ఈ యొక్క రక్తాన్ని మనం ఎప్పటికప్పుడు మనం ఉపయోగించుకుంటా ఉంటే మన మనస్సాక్షి శుద్ధి అవుతా ఉంటుంది అన్నమాట. అప్పుడు మనం మరి పరిశుద్ధతలోకి అతి పరిశుద్ధతలోకి మహిమలోకి అతి మహిమలోకి మారుతాం, రూపాంతరం చెందుతా ఉంటాం. కాబట్టి ఈ రక్తాన్ని దేవుడు మనకి కోసం ఎందుకు చిందించాడంటే, ఆ మార్గాన్ని ఎందుకు ఎన్నుకున్నాడంటే ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని. తర్వాత ఈ రక్తం వలన మనం నీతిమంతులం అవుతాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వాక్యం. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతాము. కాబట్టి ఈ రక్తం వల్లే మనం నీతిమంతులు, ఈ రక్తం వల్లే మనకు పరలోకం, ఈ రక్తం వల్ల అన్నీ కూడా ఈ రక్తం వల్లే జరిగిపోతాయి. కానీ మనదంటూ ఏమి లేదు. మనం ఏం చేయాలంటే రక్తాన్ని మనం నమ్మాలి. నా కొరకే కదా యేసు ప్రభు అంత రక్తం చిందించాడు, నా ప్రభువుని సిలువలో ఆ విధంగా హింస పెట్టారని ఎప్పుడు కూడా మనం ఆ రక్తాన్ని ఆధారం చేసుకొని ముందుకెళ్తా ఉండాలి. తర్వాత మనం చూస్తే ఈ రక్తంలో మనకి సమాధానం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వాక్యం. ఆయన సిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకున్న వలన నీవు తండ్రికి అభిష్టమాయ. అంటే పరలోకంలో జరిగిన తప్పిదాల్ని, భూలోకంలో జరిగిన తప్పిదాల్ని, పాపాలని అన్నిటినీ కూడా తండ్రి కుమారుని ద్వారా సమాధాన పరచుకోవడానికి అభిష్టమైంది. పరలోకంలో ఏం పాపం జరిగింది? దేవదూత తిరుగుబాటు చేసి అక్కడ ఒక వర్గాన్ని తీసుకొని మరి దేవదూత 1/3 ఈ యొక్క ఏంజల్స్ని తీసుకొని గొప్ప తిరుగుబాటు చేశాడు. గొప్ప తిరుగుబాటు చేసినప్పుడు దేవుడికి ఎంతో బాధపడి ఉంటాడు. దేవదూతలు అన్ని 1/3 దేవదూతలు వెళ్ళినాయి అంటే పరలోకంలో నుంచి మరి అది చాలా పరలోకాన్నే కలిచివేసే అంశం అన్నమాట. అందుకనే తండ్రి అయిన దేవుడు ఏంది, అక్కడ పరలోకంలో జరిగిన దాన్ని, భూలోకంలో జరిగిన పాపాలని రెండింటినీ కూడా కింద యేసు ప్రభు రక్తంతో మొత్తం కూడా సమాధానం పరుచుకున్నాడు అని మనకి ఇక్కడ రాయబడి ఉందన్నమాట. కాబట్టి ఈ యొక్క యేసు రక్తం అనేది ఈ యొక్క పరలోకంలో ఉన్న వాటిని, భూలోకంలో ఉన్న వాటిని, ఆ తప్పిదాల్ని, ఆ పాపాలని, ఆ తిరుగుబాటుని అన్నిటిని కూడా దేవుడు సమాధాన పరుచుకున్నాడు. తర్వాత హెబ్రీయులకు రాసిన 9వ అధ్యాయము పత్రిక 22వ వాక్యం ఎప్పుడు చదువుతాం మనం. హెబ్రీయులకు రాసిన పత్రిక ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువుల్ని రక్తం చేత శుద్ధి చేయబడిననియు రక్తం చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదనియు
ప్రాధాన్యముగా చెప్పవచ్చు. కాబట్టి సమస్త వస్తువులు, సమస్త దోషాలు అవి పరలోకమందు ఉన్నాయి కానీ, భూలోకమందు ఉన్నాయి కానీ, ఎక్కడున్నా కానీ సమస్త వస్తువులు ఆయన రక్తం వలన శుద్ధి చేయబడతాయి. రక్తం లేకుండా ఇంకో మార్గం లేదు. అందుకని యేసుప్రభు ఒక మాట అంటాడు, నేనే మార్గం, సత్యం, జీవంనై ఉన్నాను. మార్గం అంటే ఏ మార్గం? ఆయన రక్తం చిందించిన మార్గం. ఆ మార్గంలో తప్పితే తండ్రి యొద్దకు ఎవడు కూడా చాలు. కాబట్టి మనం పరలోక చేరుతున్నామంటే కారణం ఏంటి? యేసుప్రభు చిందించిన రక్తం. ఆయన వెనక మనం నడుచుకుంటా మనం పరలోకానికి వెళ్ళాలి. ముందు ఆయన ఉంటాడు, వెనక మనం ఉంటాం. సాతాను మన మీద నేరం మోపుతూ ఉంటాడు, ఇదిగో నా రక్తం ఇంత చిందించాము ఈ బిడ్డ కోసం అని. యేసుప్రభు మనకి ఉత్తరవాదిగా, న్యాయవాదిగా ఉండి మనల్ని రక్షిస్తాడు. కాబట్టి సాతాను ఎప్పుడు కూడా మన మీద నేరారోపణ చేస్తూ ఉంటాడని ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో మనం చూస్తాం అన్నమాట. అడు నేరాలని నేరం మోపేవాడు. కాబట్టి మన ప్రభు అయిన యేసు క్రీస్తు రక్తం చెందించి ఆ దోషాలన్నింటినీ కూడా మరి తన మీద వేసుకున్నాడు. ఏ విధంగా తన మీద వేసుకున్నాడంటే తన రక్తం అంతా కూడా చిందించి మన కోసం తన మీద వేసుకున్నాడు. కాబట్టి ఈ యొక్క మనం ఎందుకని బలారాధనలో ఆయన యొక్క ద్రాక్షారసం రక్తంగా నమ్ముకొని తీసుకుంటున్నామంటే ఇంత దానికి మరి ఇన్ని మేళ్ళు మన జీవితంలో కనపడతా ఉంటాయి అన్నమాట. రక్తం ద్వారా నీతిమంతులు అవుతాం, రక్తం ద్వారా సమాధానపరచబడతాం, రక్తం ద్వారా పాప క్షమాపణ. అన్నిటికంటే ముఖ్యంగా సాతాను చేతిలో నుండి దేవుడు మనల్ని లాగేసుకుంటాడు రక్తం ద్వారా. కాబట్టి మరి ఇన్ని యేసుప్రభు రక్తాన్ని మనం ఏదో ఒక చులకనగా ఎప్పుడు కూడా మనం చూడకూడదు. చివరిగా మనం ఒక వాక్యం చదువుకొని ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 29వ వాక్యం. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువగా దండనికి పాత్రుడుగా ఎంచబడినని మీకు తోచును. కాబట్టి ఆ నిబంధన రక్తాన్ని అపవిత్రంగా మనం ఎన్నడూ కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఎన్నడూ కూడా ఆ రక్తాన్ని తక్కువగా మనం చూడకూడదు. చివరిగా ఇంకోటి కూడా ఉంది వాక్యం ఇక్కడే, 10వ అధ్యాయం 19వ వాక్యం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది, జీవం గలదియు, ఆయన శరీరమును తన తెర ద్వారా ఏర్పరచబడినదైనయు మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకి ధైర్యము కలిగి ఉన్నది కనుకను. అంటే అర్థమైంది, ఒక వ్యభిచారి, ఒక తాగుబోతు, ఒక దొంగ, ఒక మోసగాడు, ఒక అబద్ధికుడు పరిశుద్ధ స్థలానికి వెళ్తానికి వేసేందంటే యేసు ప్రభు రక్తం అన్నమాట. యేసు ప్రభు అంటారు, మీకంటే ముందు సుంకర్లు, పాపులు, వేశ్యలు మరి పరలోక రాజ్యానికి వెళ్తారని చెప్తారు. దానికి ముఖ్య కారణం ఏంది? యేసు ప్రభు రక్తం అన్నమాట. మనకి ధైర్యం ఉంటుంది. కాబట్టి మనం పాపం చేసినప్పుడు ఆ పాపం మనల్ని అది నింద మోపుతూ ఉంటుంది అన్నమాట. నింద మోపుతూ ఉంటుంది. నువ్వు
వ్యభిచారివి, నువ్వు దొంగవి, మోసగాడివి, నువ్వు అబద్ధికుడివి, నువ్వు ఎట్లా వెళ్తావు పరలోకం అని మనల్ని నిందిస్తూ ఉంటుంది. అయితే మనకి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన రక్తం ద్వారా మనకి ధైర్యం వచ్చింది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, కృప కలిగిన ప్రభువా, నీ యొక్క గొప్ప నామాన్ని వేలాది స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నా కానీ ప్రభువా, మరి నీ ఆరాధన జరుపుకోవటానికి ఈ కృప మాకు ఇచ్చినందుకు మీకు ప్రభువా నాయన, వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకొని దర్శించండి ప్రభువా, క్షమించండి. వాళ్ళు పోయే మార్గం నరకానికి తీసుకెళ్తుందనే సంగతి వాళ్ళకి తెలియదు. వాళ్ళు కనికరించి ప్రభా, నీ వాక్యం వాళ్ళకి దొరికేటట్టు, వాళ్ళు ఏదో ఒక రోజు నేను నమ్ముకునేటట్టు ప్రభా ఆయన ఈ విగ్రహారాధికుల్ని మీరు మన్నించాల్సిందిగా కోరుకుంటున్నాం. మా ప్రభా, మా దేవ నాయన, నీ రక్తం ఎంతగా ఎందుకు ఒలికించో, చివరి రక్తం బొట్టు వారికి ఎందుకు ప్రభా ఆ మేకులు నీ కాళ్ళకు కొట్టారో, ఎందుకు నీ చేతులకి మేకులు కొట్టారో, ఎందుకు అంత రక్తం చిందించాల్సి వచ్చింది, ఎందుకు తల మీద ముళ్ళ కిరీటం పెట్టి ప్రభా మరి తల నుంచి అరికాల వరకు రక్తాన్ని ఎందుకు చిందించామని మేము జ్ఞాపకం చేసుకొని పాపానికి ప్రభా దూరంగా ఉండి ప్రభా మేము నీ యొక్క పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి నీ రక్తాన్ని ఉపయోగించుకొని మేము శుద్ధి చేసుకొని ప్రభా నాయన నీ పరలోక రాజ్యానికి వారసులయ్యేటట్టు నీ కృప దయచేయండి. మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంకా దీంట్లో గ్రహించలేని గూఢార్థములు ఎన్నో ఉన్నాయి. ఆ జ్ఞానం మాకు ఉన్న రోజుల్లో దయచేయండి ప్రభా నాయన. మరి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. మీ రక్తంలో మా పాపాలను కడగండి దేవా నాయన. మా తలంపుల్లో పాపం ప్రభా ఆయన, మా క్రియల్లో పాపం, ప్రతి చర్యలో పాపం అయితే నీ రక్తంతో మమ్మల్ని కప్పినందుకు నీకు స్తుతిస్తున్నాం దేవా ప్రభా. అంతం వరకు నీ రక్తాన్ని నమ్ముకొని మేము ముందుకెళ్ళేటట్లు కృప దయచేయమని, వచ్చిన ప్రతి బిడ్డని నీ రక్తం ద్వారా మరి స్వస్థపరచమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. జో వచ్చి ఓ పాట పాడుతుండగా కానుకలు తీయబడితే ఆ తర్వాత వాళ్ళ రాజు ఉంటుంది. పుస్తకాల నుంచి 3వ అత్యున్నత సింహాసనముపై ఆసీనుడైన, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. హల్లెలూయా, 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 ఆమేన్. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి
అధిపతి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. అనువాడ స్తోత్రం. అల్ఫా ఓమేగా స్తోత్రం. ఆమేన్. అనువాడ స్తోత్రం. అల్ఫా ఓమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నుల కలవాడ అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నుల కలవాడ అత్యున్నతుడా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరూ లేచి నిల్చున్నట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 31 వరకు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుతున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 31 వరకు. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన కృత నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీన్ని చేయుడని చెప్పాను. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిన్నో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. అయితే మనల్ని మనమే పరీక్షించుకున్న ఎడల తీర్పు పొందక పోదును. విమర్శించుకున్న ఎడల తీర్పు పొందక పోదును. బలారాధన నిమిత్తము ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నాను. పరిశుద్ధుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నాయనా మీ సన్నిధిలో ఆరాధించుకోవడానికి ఆగస్టు నెల ఆఖరి దినం వరకు నాయన మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సజీవులుగాను ఆరోగ్యవంతులుగాను ఉంచినందుకు మీకు కోటాను కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. స్తోత్రములు ప్రభా. తండ్రి మరి ప్రభా మాకు తండ్రి అయా ఎంత ఆధిక్యత మాకు ఇచ్చారు తండ్రి ప్రభా. అయా అతి పరిశుద్ధమైనటువంటి నాయన మీ రక్త మాంసముల్లో పాల్పొంపులు పొందేటటువంటి ధన్యత మాకు ఇచ్చినందుకు మరి ఒక్కసారి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవానైనా మరి ప్రభా విత్తబడిన వాక్యాన్ని బట్టి కూడా మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. మీ రక్తం యొక్క ప్రాముఖ్యతను అయినా మాకు వివరించి చెప్పినందుకు మీకు స్తుతులు, స్తోత్రములు తండ్రి. స్తోత్రములు ప్రభా. తండ్రి నాయన అయా మీరుండే మహిమలో మేము ఉండాలని మమ్మల్ని మీరు ఏర్పరచుకున్నారు తండ్రి. అయా మమ్మల్ని సృష్టించుకున్నారు.
మేమైతే తండ్రి లోకము పాపములో పడి తండ్రి ఆ మహిమను పోగొట్టుకున్నప్పుడు తిరిగి నాయన